Hello everybody, welcome back to Exams A to Z YouTube channel. So here I am in front of you for the Polity PT 365 chapter 3 or 4 eval discussion చేసేద్దాం. So already 1 and 2 చూసేసారని అనుకుంటున్నాను. Otherwise please do check out YouTube channel of Exams A to Z. మీరు అక్కడ మీకు all the details about the PT 365 like art and culture, polity, economy, international affairs and environment కూడా దొరికేస్తాయి. So with us, along with us, you can complete your PT 365 before the lockdown ends అన్నమాట. So before I start off this today's session, I just have a reminder for you all people. Group 2 online test series అనేవి స్టార్ట్ చేసేస్తున్నారు. ఎగ్జామ్స్ A to Z టీమ్ 999 అమౌంట్లో మీకు 34 టెస్ట్ ఇస్తూ 5100 క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసేస్తూ ఉంటారు ఈ టెస్ట్ సిరీస్ ద్వారా. సో గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా ఎక్స్ట్రా యాడెడ్ బెనిఫిట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. 999 అమౌంట్ ఈస్ ది టోటల్ టెస్ట్ సిరీస్ ఫీ. సో డూ చెక్అవుట్ దిస్ టెస్ట్ సిరీస్ యాజ్ వెల్ యాజ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది సెషన్ ఫర్ టుడే. సో ఇవాళ మన సెషన్లో చాలా ఇంపార్టెంట్ బేసిక్ ఫ్యాక్ట్స్ అనేది చదవాలి. బికాస్ పాలిటీ అనేది డెప్త్గా అంటూ మీకు ఓన్లీ లక్ష్మీకాంత్లో బేసిక్ స్టాటిక్ పోర్షన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. అండ్ కరెంట్ అఫైర్స్లో వచ్చే ఈ న్యూసెస్ అన్నింటిలో కూడా బేసిక్ ఫ్యాక్ట్స్ అడుగుతారు కాబట్టి సూపర్ఫిషియల్గా. సో ఫస్ట్ ఐటమ్ ఫర్ ద చాప్టర్ 3 ఈజ్ నీతి ఆయోగ్లో. నీతి ఆయోగ్ రీసెంట్లీ ఏం చేసిందంటే రాజీవ్ కుమార్ అనే అతన్ని వైస్ చైర్మన్గా అపాయింట్ చేస్తూ రీనేమ్ చేస్తూ అండ్ దెన్ హోమ్ మినిస్టర్ని ఎక్స్ అఫీషియల్ మెంబర్గా అపాయింట్ చేసేసారు. సో దట్ ఈస్ వై నీతి ఆయోగ్ ఈజ్ ఇన్ ద న్యూస్. సో ప్లానింగ్ కమిషన్ 1950లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాన్ని రీప్లేస్ చేసి 2015లో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఫ్యాక్ట్ ఏపీఎస్సీలో కానీ యూపీఎస్సీలో కానీ డైరెక్ట్గా అడగడం జరిగింది, లైక్ వాట్ ఈస్ నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ అనేది. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ని మీరు ఎక్కువగా ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. మరి నీతి ఆయోగ్ వాళ్ళు ఏమేం ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు అనేది ఎస్టాబ్లిష్ చేస్తారని చూస్తే ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట స్టేట్స్కి. గవర్నెన్స్లో కానీ ఏదన్నా ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్లో కానీ మంచిగా ఏమన్నా రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసిన అలాంటి వాటిలో ర్యాంకింగ్స్ ఇస్తూ సస్టైనబుల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్ సాతి ప్రోగ్రామ్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని, డెవలప్మెంట్ సపోర్ట్ సర్వీసెస్ టు స్టేట్స్ అని, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఇప్పుడు రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్న ప్రోగ్రామ్ ఇది. మనం యాక్చువల్గా వీఆర్ ప్లానింగ్ ఆల్సో ఫర్ ద గవర్నమెంట్ స్కీమ్స్ అనమాట. మీకు ఒక 10-12 సెషన్స్లో గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా హోలిస్టికల్గా చెప్పాలని మేము ట్రై చేస్తున్నాం. సో దట్ సిరీస్ విల్ ఆల్సో వెరీ సూన్ కమ్, విల్ బీ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అందులోనే గవర్నమెంట్ స్కీమ్స్లోనే ఒక కైండ్ ఆఫ్ నీతి ఆయోగ్ ఇనిషియేటివ్ అనమాట, వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సో దట్ ఈస్ ఆల్సో అండర్ నీతి ఆయోగ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ దట్ నీతి ఆయోగ్ ఈజ్ రన్నింగ్ అండర్ ఇట్. సో హియర్ ఇక్కడ ఈ స్లైడ్లో మనకి చూస్తే ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ అంటే పాలసీ మేకింగ్స్ అంటే లెజిస్లేషన్కి ఉపయోగపడే ఈజీగా ఒక పాలసీస్ అనేది డిజైన్ ఇక్కడే చేస్తుంది అనమాట. వీటినే మనం మన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ద్వారా ఆల్ ద స్టేట్స్ అనేది ఫాలో అవుతూ ఉంటాయి. అలాంటివి ఫాలో అయిన మెకానిజమ్స్లోనే న్యూ ఇండియా అట్ 75 అని, న్యూ ఇండియా 2022 అని, నీతి ఫోరం ఫర్ నార్త్ ఈస్ట్ అని, హెల్త్ న్యూట్రిషన్ సెక్టర్ రిఫార్మ్స్లో నేషనల్ న్యూట్రిషన్ స్ట్రాటజీని తీసుకురావడం కానీ, ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ రోడ్ మ్యాప్, ఇలాంటి పాలసీ డాక్యుమెంట్స్ అనమాట. డాక్యుమెంట్స్ రిలీజ్ చేసిన మన నీతి ఆయోగ్. అండ్ దీంతో పాటు మనకి ఇన్నోవేషన్ మిషన్స్లో చూస్తే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వాటిలో చూస్తే అటల్ ఇన్నోవేషన్ మిషన్ కూడా మన నీతి ఆయోగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. యూపీఎస్సీలో ఆల్రెడీ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, లైక్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఈజ్ అండర్ వాట్ అని. అండ్ దెన్ గ్లోబల్ ఎంటర్ప్రీనర్షిప్ సమ్మిట్ ఆఫ్ 2017ని ఆర్గనైజ్ చేసింది కూడా మన నీతి ఆయోగ్. అండ్ దెన్ విమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది నీతి ఆయోగ్. అసలు నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనమాట. వీటిలో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారంటే చైర్పర్సన్గా మన ప్రైమ్ మినిస్టర్, వైస్ చైర్మన్ ఒక అతను ఉంటారు, ఇప్పుడు రాజీవ్ కుమార్ ఆయన రీనేమ్ చేయడం జరిగింది. ఒక సీఈఓ కూడా ఉండడం జరుగుతుంది. ఫుల్ టైమ్ మెంబర్స్, పార్ట్ టైమ్ మెంబర్స్, 4 యూనియన్ మినిస్టర్స్ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్, లెఫ్టినెంట్ గవర్నర్స్ అండ్ ఆల్ ద చీఫ్ మినిస్టర్స్, అన్ని స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్స్ కానీ రీజనల్ కౌన్సిల్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా కాంపోజిషన్ ఆఫ్ నీతి ఆయోగ్. ఈ స్లైడ్లో మనం చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ చేస్తాం బికాస్ కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ అనేవి 6 కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ డైరెక్ట్గా మీకు క్వశ్చన్స్ అడిగిన చాలా ఎగ్జామ్స్లో అడిగారు, ఆర్ఆర్బీలో కానీ చాలా వరకు ఎస్ఎస్సీ ఎగ్జామ్లో కూడా అడిగినవి ఉన్నాయి. ఈ 6 స్కీమ్స్ అనేవి ఏంటంటే కోర్ ఆఫ్ ద కోర్ అంటే గవర్నమెంట్కి చాలా దగ్గర ఉన్న స్కీమ్ అనమాట. ఎందుకంటే ఈ స్కీమ్స్ గురించి ఉన్న మనీ అంతా కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ అనేది ఫండ్ చేస్తుంది. అంటే స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి బేసికల్గా ఫోకస్ చేస్తూ కానీ 100% ఫండింగ్ అనేది గవర్నమెంట్ ఇస్తున్న వాటిల్లో ఉండే స్కీమ్స్లో మనకి నరేగా ప్రోగ్రామ్, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కానీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీస్కి ఉండే అంబ్రెల్లా స్కీమ్స్ అన్నీ కూడా మనకి ఈ కోర్ ఆఫ్ ద 4 స్కీమ్స్లో 6 స్కీమ్స్లో వస్తూ ఉంటాయి అనమాట. వెరీ వెల్ రిమెంబర్, జస్ట్ బై హార్ట్ దిస్ కాంపోనెంట్ అనమాట. నెక్స్ట్ అనేది కాంపోనెంట్ చూస్తే మనకి కొన్ని స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటాం అనమాట. స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే ఏంటంటే సెంటర్ 60 రూపీస్ ఇస్తే 100 రూపీస్లో స్టేట్ ఏమో 40 రూపీస్ కాంట్రిబ్యూట్ చేయాలన్నమాట ఆ ఫండ్కి. సో అలాంటివి 20 స్కీమ్స్ ఉన్నాయి, వాటిని కోర్ స్కీమ్స్ అంటాం, స్పాన్సర్డ్ స్కీమ్స్. అలాంటివి ఎలాంటివి అంటే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన,
దెన్ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్, హెల్త్ మిషన్, స్వచ్ఛ భారత్ అభియాన్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ICDS ప్రోగ్రామ్ కానీ, మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్పాన్సర్డ్ స్కీమ్స్లో వస్తూ ఉంటాయి. ఆప్షనల్గా స్టేట్స్ యొక్క ప్రెరోగేటివ్ బట్టి, అంటే వాళ్ళ నీడ్ బట్టి, వాళ్ళ కెపాసిటీ బట్టి బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇవి సెంటర్ అండ్ స్టేట్ బేసికల్గా ఎక్కువ ఇది తీసుకుంటూ, అంటే ఫోకస్ ఎక్కువ చేస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటూ కూడా థర్డ్ కేటగిరీ అనేది డివైడ్ చేయడం జరిగింది. సో 1 ఈజ్ సెక్టర్ స్కీమ్స్. సెక్టర్ అంటేనే బేసికల్గా మనకి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ వస్తుందన్నమాట అందులో. ఓకే, సో సెక్టర్ స్కీమ్స్ ఇవన్నీ. సో 6 సెక్టర్ స్కీమ్స్ కోర్ ఆఫ్ ద కోర్ ఉన్నాయి. స్పాన్సర్డ్ స్కీమ్స్లో కోర్ ఆఫ్ ద 20 స్కీమ్స్ ఉన్నాయి. ఈ నెక్స్ట్ స్లైడ్లో మనకి హిందీ లాంగ్వేజ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటున్నారు, కానీ హిందీ లాంగ్వేజ్కి అనుగుణంగా ఉండే ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్లో ఏవనేది జస్ట్ ఒక బ్రీఫ్ రెఫరెన్స్గా వచ్చేస్తే మనకి ఏ క్వశ్చన్లో కూడా ఆర్టికల్ 344 అంటే ఏంటి, 351 రిలేట్స్ టు వాట్ అంటే కూడా ఈజీగా ఆన్సర్ చేసేలాగా ఈ స్లైడ్ డిజైన్ చేయడం జరిగింది. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఆర్టికల్ 351 ఏంటి అంటుందంటే, కాన్స్టిట్యూషన్ ప్రకారం మన సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా హిందీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేసే మెషర్స్ అంటూ తీసుకోవాలని చెప్తుందన్నమాట. ఆర్టికల్ 120 and 210 అంటే 120 లోక్సభకి కానీ, అంటే పార్లమెంట్లో కానీ, 210 అనేది స్టేట్ లెజిస్లేచర్స్కి ఏం చెప్తుందంటే, ఏదన్నా సరే మీ లెజిస్లేచర్స్ కానీ లోక్సభ, రాజ్యసభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఏ వర్క్లో కూడా మనకి హిందీ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ అనేవి 2 లాంగ్వేజెస్ కూడా అలౌ చేయండి అని చెప్తున్న ఆర్టికల్స్ 120 and 210. మరి 343 ఆర్టికల్ ఏం చెప్తుంది, హిందీ అనేది మనకి దేవనాగరి స్క్రిప్ట్లో రాసింది మాత్రమే హిందీని ఒఫీషియల్ లాంగ్వేజ్గా ప్రకటించడం అనేది జరుగుతుంది 343 బట్టి. ఇప్పుడు ఆర్టికల్ 344 ఏం చెప్తుంది, 344 ఏం చెప్తుందంటే, కాన్స్టిట్యూషన్లో పార్లమెంటరీ కమిటీ ఒక బిటాయించి ఫర్ ఎవ్రీ 10 years ప్రతి 10 ఏళ్ళకు కూడా ఒక కమిటీని బిటాయించి ఆ ప్రెసిడెంట్ అనేవారు ఈ కమిటీని స్థాపించి, ఆ కమిటీ ఏం చేస్తుందంటే హిందీ లాంగ్వేజ్ ప్రోగ్రెసివ్ యూసేజ్ అనమాట, అంటే దాన్ని పెంపొందించడానికి అనే మెజర్స్ ఎలాంటివంటూ చేసుకోవాలని దాని గురించి కన్సిడర్ చేసే ఫ్యాక్ట్స్ అన్నీ కూడా పార్లమెంటరీ కమిటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి ప్రెసిడెంట్ ఫర్ ఎవ్రీ 10 years అనేది ఆర్టికల్ 344లో మెన్షన్ చేయడం అంటూ జరిగింది. మరి హిందీ లాంగ్వేజ్ గురించి ఇంత చదివేమే, మరి మిగతా లాంగ్వేజెస్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఏం పట్టించుకోదా? బిల్కుల్ పట్టించుకుంటుంది. ఎందుకంటే మనకి అదర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు లాంగ్వేజెస్ ఏంటంటే, ఆర్టికల్ 29 చూసారంటే ప్రతి భారతీయుడు ఒక హక్కు అనమాట, ఫర్ అ డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ కల్చర్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, వాళ్ళు ప్రాపగేట్ చేసుకోవచ్చు, వాళ్ళు కావాలంటే వాళ్ళు పర్సీవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆర్టికల్ 30 ప్రకారం ఏంటంటే, ఆల్ ద మైనారిటీస్కి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, సపోజ్ ఒక పార్సీ ఉన్నారనుకోండి, ఒక క్రిస్టియన్ ఉన్నారనుకోండి, వారి యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి వాళ్ళు అడ్మినిస్టర్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ దేర్ ఓన్ రిలీజియన్ అండ్ లాంగ్వేజ్ అనేది ఆర్టికల్ 30 ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 350A ఏం చెప్తుందంటే, ప్రతి బోధన కూడా వాళ్ళ మదర్ టంగ్ లాంగ్వేజ్లో ప్రైమరీ స్టేజ్లో 1 to 5th క్లాస్ వరకు బేసికల్గా మదర్ టంగ్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది 350A అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. చాలా వరకు క్వశ్చన్స్లో అడిగారు ఫ్రెండ్స్. సో డూ రిమెంబర్ దీస్ ఆర్టికల్స్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 29కి 30 కూడా డిఫరెన్స్ అడగడం జరిగింది. 29లో చూస్తే మీకు ప్రతి ఇండియన్కి ఒక రైట్ ఇచ్చారు, దట్ యూ హ్యావ్ అ డిస్టింక్ట్ కల్చర్, స్క్రిప్ట్ అండ్ లాంగ్వేజ్, యూ కెన్ ఫ్రీ టు ప్రాపగేట్ ఇట్. బట్ 30లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో అలాంటి ఇంట్రికేట్ డీటెయిల్స్ కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. సో 350A మదర్ టంగ్ గురించి చెప్పడం, అండ్ 350B ఒక స్పెషల్ ఆఫీసర్ని ఎస్టాబ్లిష్ చేస్తారు ప్రెసిడెంట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 350B. ఈ ఆఫీసర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ గురించి వాళ్ళ యొక్క రైట్స్ ప్రిజర్వేషన్ గురించి పోట్లాడుతూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళ యొక్క గురించి పాలసీ మేకింగ్ చేసేదే ఈ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఇక్కడ ఆర్టికల్ 131 గురించి మాట్లాడదాం, బికాజ్ ఆర్టికల్ 131 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ద ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అనమాట. అంటే సుప్రీం కోర్టు తప్పితే ఇంకే కోర్టుకి కూడా ఈ పవర్ ఉండదు. ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఏం చేస్తుందంటే, ఒక స్టేట్కి ఒక సెంటర్కి మధ్యన ఏమైనా గొడవ అవుతున్నా, సెంటర్కి అండ్ స్టేట్ ఆన్ వన్ సైడ్ అండ్ అనదర్ స్టేట్ ఆన్ వన్ సైడ్, అంటే ట్రయాంగిల్ ఫార్మాట్లో ఒక సెంటర్ 2 different స్టేట్స్ కూడా పోట్లాడుతున్నా, అండ్ అదర్వైజ్ ఒక స్టేట్ కానీ ఇంకో స్టేట్ మధ్య కూడా ఏమైనా గొడవలు ఉన్నా సరే, వీటి యొక్క గొడవల గురించి మాట్లాడుకోవడానికి హక్కు అనేది ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఓన్లీ సుప్రీం కోర్టుకే ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా నో అదర్ కోర్ట్ ఇన్ ఇండియా ఈజ్ reliable or no other court is given the right to entertain such disputes అనమాట. సో ఇక్కడ ఆర్టికల్ 131 ఏం చేస్తుందంటే, క్వశ్చన్ ఆఫ్ లా కానీ ఫ్యాక్ట్ కానీ దీని గురించి ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ వీళ్ళ మధ్య గొడవ అనేది రిజాల్వ్ చేయడమే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు పని అనమాట. ఇలాంటి జ్యూరిడిక్షన్సే సుప్రీంకోర్టుకి చాలా ఇవ్వడం జరిగింది. ఎలాంటివంటే, ఒకటి అడ్వైజరీ జ్యూరిడిక్షన్. ఎప్పుడైనా సరే ప్రెసిడెంట్ ఇఫ్ హీ ఆస్ ఫర్ ఎనీ ఒపీనియన్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్, లైక్ వాట్ షుడ్ వి డూ అబౌట్ దిస్ ట్రీటీ, వాట్ షుడ్ వి డూ అబౌట్ దిస్ లెజిస్లేషన్, ఈ బిల్ వస్తుంది, ఈజ్ ఇట్ యాంటీ కాన్స్టిట్యూషనల్, ఏంటిది అని అడగడానికి కూడా ఆర్టికల్
141(3) ప్రకారం అడ్వైజరీ జ్యూరిడిక్షన్లో వస్తుంది. ఇంకోటి అపెలెట్ జ్యూరిడిక్షన్. అపెలెట్ జ్యూరిడిక్షన్ ఏంటంటే ప్రతి లోవర్ కోర్ట్స్ యొక్క అపీల్స్ అనేవి మనకి సుప్రీంకోర్టు వరకు ఫైనల్గా చేరాలి. సో అన్లెస్ ద అగ్రీవ్డ్ పార్టీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద జడ్జ్మెంట్ హీ కెన్ అప్రోచ్ ది సుప్రీంకోర్ట్ అనమాట. దాన్ని అపెలెట్ జ్యూరిడిక్షన్ అంటాం. మరి ఎక్స్ట్రాడినరీ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అంటే ఏంటంటే ఈ డిస్ప్యూట్స్ ఆఫ్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్స్ కానీ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నా సరే ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ పవర్స్ అనమాట సుప్రీంకోర్టు దగ్గర ఉంటాయి. బికాజ్ ఈ పొజిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ పోస్ట్ కదా. వీటన్నిటి యొక్క డిస్ప్యూట్స్ అనే రెజల్యూషన్ అనేది హైకోర్టు దగ్గర కానీ డిస్ట్రిక్ట్ కోర్టు దగ్గర ఉండవు, ఓన్లీ సుప్రీంకోర్టు దగ్గర ఉంటాయి. మరి రిట్స్ జ్యూరిడిక్షన్ చూస్తే మనకి రిట్స్ అనేవి తెలుసు కదా, హేబియస్ కార్పస్ కానీ మ్యాండమస్ కానీ ప్రొహిబిషన్ కానీ ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు దగ్గర మనం ఎవరైనా సరే ఏ ప్రైవేట్ మెంబర్ అన్నా వెళ్ళి కూడా మనం కేసు దాఖలు చేసుకోవచ్చు, రిట్స్ని ఎన్ఫోర్స్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రిట్స్ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. One of the some extra article which is given in the before slide which I mentioned here is about the article 256 అనమాట. ఈ 256 ఏమంటుందంటే ప్రతి స్టేట్ కూడా పార్లమెంట్ ఏవైతే లాస్ చేస్తుందో దాన్ని స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్ చేయాలి, దానికి అనుగుణంగా నడుచుకోవాలని చెప్తున్న ఆర్టికలే 256 ఆర్టికల్ అనమాట. ఈ ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది అన్ని డైరెక్షన్స్లో అంటే ఏదన్నా సరే మనకి పార్లమెంట్ ఏది డిసైడ్ అవుతుంటే అన్ని విధాలుగా కూడా మీరు ఆ అనుగుణంగానే మీరు వెళ్ళాలి ముందుకి అని చెప్తుంది. వై దిస్ ఆర్టికల్ ఈజ్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ మీకు తెలిసిందే మనకి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కానీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ కానీ ఇలా వస్తుండడం వల్ల కేరళ లాంటి గవర్నమెంట్స్ కానీ చాలా వరకు స్టేట్ గవర్నమెంట్స్ ఏమంటాయంటే విల్ నాట్ ఫాలో ద లెజిస్లేషన్ అంటున్నారు. సో ఈ ఆర్టికల్ 256 అందుకని న్యూస్లో ఇంపార్టెంట్ కాబట్టి క్వశ్చన్స్లో అడగచ్చు. నౌ ఈ మ్యాప్ గురించి రిలేటెడ్ డిస్కషన్ ఇప్పుడు ఐఎల్పి గురించి చూడాలి, అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ అనమాట. ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు మనకి అరుణాచల్ ప్రదేశ్లో కానీ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాంలో కానీ ఇలా కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఎవరన్నా ఫారినర్స్ ఇంతకుముందు బ్రిటిష్ టైంలోనే ఒక బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఆ టైంలో ఏంటంటే వీరి యొక్క ఈ ప్లేసెస్లో ఉన్న ఒక ఫారెస్ట్ వాల్యూ కానీ కల్చర్ కానీ అంతా టోటల్ డిఫరెంట్. మనం ఇప్పుడు బయట వాళ్ళు అక్కడ వెళ్ళి ఏమైనా బిజినెస్ కానీ మనీ లెండర్స్గా ఎస్టాబ్లిష్ అయిపోయి వాళ్ళ యొక్క సిస్టమ్ని పాడు చేయడం అనేది ట్రై చేస్తున్నారని ఆ యాక్ట్ అనేది స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా ఈ యాక్ట్ అనేది లాగు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఎవరన్నా సరే ఒక ఇండియన్ సిటిజన్ ఈ ప్లేస్కి వెళ్ళి స్టే కానీ విజిట్ కానీ పర్మిట్ సిస్టమ్ ఉంటేనే వెళ్ళి అలౌ చేస్తారనమాట. ఆ పర్మిట్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో స్టార్ట్ చేసేసారు. ఆన్లైన్లో మనకు అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ అక్కడ మెకానిజం కానీ మనం దాఖలు చేసుకుంటే వాళ్ళు అలౌ చేయడం ప్రిస్క్రైబ్ పీరియడ్కి మీరు ఎందుకు వెళ్తున్నారు, టూరిస్ట్ పర్పస్ కాదు ఏ పర్పస్ వెళ్తున్నారని, అండ్ మీరు అవతల నుంచి వచ్చేటప్పుడు కూడా వాళ్ళ యొక్క ఏ ఎకనామిక్ బెనిఫిట్స్ అనేది కూడా తీసుకురాకుండా చూడాలన్నమాట. అక్కడ ఉన్న బ్యాంబూన్ కానీ అది ఏమన్నా సపోజ్ లైక్ టింబర్ కానీ ఏది కూడా మీరు అక్కడ సంపదను మాత్రం తీసుకురావడానికి వీల్లేదు. యూ జస్ట్ హ్యావ్ టు విజిట్ దట్ ప్లేస్ ఫర్ ఎనీ పర్పస్ విత్ ద లైసెన్స్ సిస్టమ్ అంటారు. ఆ లైసెన్స్ యొక్క దాన్ని ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ బ్లూ కలర్లో మీకు చూస్తున్న స్టేట్స్ అన్నీ కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్స్ అనమాట. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ డిస్కషన్ ఫర్ ఐఎల్పి. So recent amendment is about the act of Dadar and Nagar Haveli and Daman and Diu merger. Union territories అనేవి ఇంతకుముందు 7 ఉండేవి అండ్ రీసెంట్లీ విత్ దాదర్ అండ్ నగర్ హవేలీ యాజ్ వెల్ దామన్ అండ్ డేవ్ రెండు మర్జ్ అయిపోవడం వల్ల అండ్ లద్దాఖ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ 2 సెపరేట్ యూనియన్ టెరిటరీస్ అవడం వల్ల టోటలీ ఇప్పుడు మనకి 8 యూనియన్ టెరిటరీస్ ఉండడం జరుగుతుంది. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ఈ యాక్ట్ ప్రకారం ఫస్ట్ షెడ్యూల్లో కొంచెం అమెండ్మెంట్స్ అంటూ తీసుకొచ్చారు. మరి ఆ అమెండ్మెంట్ అనేది నార్మల్ అమెండ్మెంటా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంటా? ఇట్స్ అ నార్మల్ అమెండ్మెంట్ బికాస్ వీఆర్ ఓన్లీ ఆల్టరింగ్ 2 స్టేట్స్ 2 డిఫరెంట్ యూనియన్ టెరిటరీస్ ఇంటూ 1. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి 1 సీట్ అనేది లోక్సభలో ఈచ్ 2 యూటీస్కి అనేది రిప్రజెంట్ చేస్తూ ఫస్ట్ షెడ్యూల్లో అనేది చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు జ్యూరిడిక్షన్ కూడా బాంబే జ్యూరిడిక్షన్ యూజువల్లీ అంటే హైకోర్ట్స్ వీళ్ళకంటూ ఉండేవి కాదు దాదర్ అండ్ దామన్ అండ్ డైవ్కి. సో బాంబే జ్యూరిడిక్షనే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఈ మర్జర్ స్టేట్కి కూడా. అండ్ దిస్ ఇస్ నాట్ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 368. ఇప్పుడు ఆర్టికల్ 240 ఏం చెప్తుందంటే ఈ యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన ఏ రకమైన కూడా మనకి రెగ్యులేషన్స్ ఏమైనా చేయాలంటే ప్రెసిడెంట్ అనేవారు మాత్రమే చేయగలరు. సో ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 240 హ్యాస్ ద పవర్ టు రెగ్యులేట్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దీస్ యూనియన్ టెరిటరీస్ అనమాట. దాని ప్రకారం ఈ దాద్రా అండ్ నగర్ హవేలీ యాజ్ వెల్ as దామన్ అండ్ డైవ్ వర్ మర్జ్డ్.
ఇక్కడ ఈ స్లైడ్లో మనకి సుప్రీంకోర్టు జడ్జెస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. యూజువలీ లైక్ కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ద ప్రొవిజన్స్ దట్ వర్ గివెన్ ఇస్ పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు ఇంక్రీజ్ ద స్ట్రెంత్ అనమాట. సుప్రీంకోర్టులో ఉన్న జడ్జెస్ యొక్క స్ట్రెంత్ ఇప్పుడు 34కి ఇంక్రీజ్ చేయడం అంటూ జరిగింది. సో దాట్ ఈస్ టోటలీ పార్లమెంట్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఈస్ గివెన్ ద పవర్ టు ఇంక్రీజ్ ద స్ట్రెంత్. మరి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏమొస్తాయంటే 124 ప్రకారం ఇది ఫస్ట్ 8 అనేది ఫిక్స్ చేస్తారు కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు. అలా పెరుగుకుంటూ పార్లమెంట్ అనేది ఒక యాక్ట్ అనేది స్టార్ట్ చేసింది. లైక్ సుప్రీంకోర్ట్ నంబర్ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ ఆఫ్ 1956 ప్రకారం ఇప్పుడు ఈ స్ట్రెంత్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అనేది 10 చేయడం జరిగింది. అండ్ దెన్ లాస్ట్ అమెండ్మెంట్ ద్వారా 31 వరకు తీసుకురావడం జరిగింది. అండ్ రీసెంట్ అమెండ్మెంట్ ద్వారా 34గా తీసుకువెళ్ళడం జరిగింది. సో ఈ పవర్ అనేది ఏ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది పార్లమెంట్కి? ఆర్టికల్ 124 ప్రకారం క్లాజ్ 1లో పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ జడ్జెస్ అనమాట వెన్ ఎవర్ ఇట్ ఫీల్స్ నెసెసరీ. మరి ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ గురించి కూడా ఇక్కడే చదివేద్దాం. రీసెంట్లీ మద్రాస్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆవిడని మేఘాలయ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగినప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ అనేది కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ అనేది ఆర్టికల్ 222లో ఉంటుంది. ఏ హైకోర్టు నుంచైనా ఇంకో హైకోర్టుకి ప్రెసిడెంట్ అనేవారు ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ని చేయగలరు. ఎలా అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏ హైకోర్టు నుంచి అయితే ఆ పర్సన్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతున్నారో ఎక్కడి వరకు ట్రాన్స్ఫర్ అవుతారో ఈ 2 చీఫ్ జస్టిస్ని ప్లస్ ప్రెసిడెంట్ ముగ్గురు కలిసి డిస్కషన్ చేసి కన్సల్టేషన్తో ఆర్టికల్ 222 ప్రకారం ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సో నౌ ఆఫ్టర్ దిస్ 3 జడ్జెస్ కేసెస్ ఆ జడ్జెస్ కేసెస్ ప్రకారం ఏం చేశారంటే పబ్లిక్ ఇంట్రెస్ట్లోనే మీరు ఆ ట్రాన్స్ఫర్ అనేది చేయాలి. ప్యూనిటివ్ యాక్షన్గా మీరు చేయకూడదు. అంటే ఏదో మీరు గ్రడ్జ్ చేసి రివెంజ్ మోడ్లో చేయకుండా అండ్ దెన్ ఇట్ విల్ బి ఓన్లీ బేస్డ్ ఆన్ కంకరెన్స్ అనమాట. ముగ్గురు అగ్రీ అయితే మాత్రమే ఆ ట్రాన్స్ఫర్ అనేది చేయడం అంటూ జరుగుతుంది అని ఆ 3 జడ్జెస్ కేసెస్ ప్రకారం ఈ మన ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. లైక్ ఫస్ట్ జడ్జెస్ కేసు, సెకండ్ అండ్ థర్డ్ జడ్జెస్ కేసులో డిఫరెంట్ ప్రొవిజన్స్ అనేది చేశారనమాట. అంటే ఏదన్నా కాన్ఫ్లిక్ట్ వస్తే ఎంతమంది జడ్జెస్ అనే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏదన్నా ప్రొవిజన్స్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. సో థర్డ్ జడ్జెస్ కేసెస్ ప్రకారం ఈ ఆర్టికల్ 222లో ప్రకారం ఎనీ టైం కంకరెన్స్ ఉండాలి ప్లస్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో ప్యూనిటివ్ యాక్షన్ కాకుండా ఉండే అప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ ఇస్ వ్యాలిడ్. సో ఈ గ్రామ్ న్యాయాల్స్ యాక్ట్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీ లక్ష్మీకాంత్ ప్రొవిజన్స్లో కూడా లోక్ అదాలత్, గ్రామ్ న్యాయాలయాస్ గురించి అన్నిటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్టెన్సివ్గా డీల్ చేశారు. ఇక్కడ మనం ఓన్లీ పీటీ పాయింటర్స్ వైజ్గా మనం క్విక్లీ బ్రీఫ్గా డిస్కషన్ చేసేద్దాం. సో ఫస్ట్ గ్రామ్ న్యాయాలయాస్ యాక్ట్ 2008లో స్టార్ట్ అయింది. ఎన్ఫోర్స్మెంట్ అనేది 2009లో స్టార్ట్ అయింది. చాలా వరకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి కూడా ఇలానే అడిగిన జరిగింది. ఆల్దో అది యాక్ట్ అనేది చాలా ముందే స్టార్ట్ చేసినా సరే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది అంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది 2009లో స్టార్ట్ అయింది. కాబట్టి ఇలాంటివి ఇయర్స్ కూడా మీరు ఇంపార్టెంట్గా రిమెంబర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్లో ఒక గ్రామ్ న్యాయాలయాస్ కూడా లేవు. ప్రెసెంట్లీ 11 స్టేట్స్లో మాత్రమే గ్రామ్ న్యాయాలయాస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు గ్రామ్ న్యాయాలయాస్ ఒక స్ట్రక్చర్ గురించి చూస్తే ఏంటంటే పంచాయత్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ ఎక్కడన్నా ఉన్నా సరే ఆ లెవెల్లో గ్రామ్ న్యాయాలయాస్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. మరి ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్స్ హైకోర్ట్స్తో పాటు కన్సల్ట్ చేస్తూ ఆ గ్రామ్ న్యాయాలయాస్ అనే బౌండరీస్ అంటే ఎంత ఏరియా పరిగణంలో అనేది గ్రామ్ న్యాయాలయ ఎస్టాబ్లిష్ చేయాలనేది స్టేట్ గవర్నమెంట్ అలాంగ్ విత్ హైకోర్ట్ అనేది డిసైడ్ చేస్తుంది. అండ్ మొబైల్స్ కోర్ట్ కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు విలేజ్ జ్యూరిడిక్షన్ ప్రకారం స్టేట్ గవర్నమెంటే ఎప్పటికప్పుడు డిసైడ్ చేస్తుంది. అండ్ అపాయింట్మెంట్స్ మరి ఈ గ్రామ్ న్యాయాలయాస్కి హెడ్గా ఉన్న అతన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ న్యాయాధికారి అని అంటారు. ఈయన హైకోర్టు కన్సల్టేషన్లో పాటు ఈయన ఫస్ట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పర్సన్ తీసుకొచ్చి ఈ న్యాయాధికారిగా అపాయింట్ చేయడం అంటూ జరుగుతుంది. మరి దీన్ని జ్యూరిడిక్షన్ పవర్స్ అండ్ అథారిటీస్ ఏంటంటే ఇవి బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ని డీల్ చేయగలవు. అండ్ మెయిన్లీ ద జడ్జ్మెంట్ ఇక్కడ సివిల్ కేసెస్లో వీళ్ళు ఏమైతే ఇస్తారో దాన్ని ఒక డిగ్రీ అంటే ఫైనల్ జడ్జ్మెంట్గా తీసుకోవచ్చు సివిల్ కేసెస్లో అయితే. అండ్ క్రిమినల్ కేసెస్లో కూడా మనకి సివిల్ సూట్ కేసెస్ కానీ చిన్న డిస్ప్యూట్స్ మాత్రమే పెట్టి ఆఫెన్సెస్ మాత్రమే ఈ గ్రామ్ న్యాయాలయాస్ అనేవి తీసుకోగలవు. పెద్ద డెత్ పెనాల్టీ కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ మోర్ దెన్ 2 years కానీ ఇలాంటి కేసెస్ అనేవి క్రిమినల్ కేసెస్లో గ్రామ్ న్యాయాలయ పరిగణంలోకి రావు అని చెప్తుంది ఈ పవర్స్ అండ్ అథారిటీ ఆఫ్ ది గ్రామ్ న్యాయాలయాస్. సో ఇక్కడ ఈ స్లైడ్లో మనకి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నాల్సా గురించి చదివేద్దాం. నాల్సా రీసెంట్గా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది, మిషన్ ఫర్ యాక్సెస్ ఫర్ జస్టిస్ టు ఆల్ అని విజన్ 2020 డాక్యుమెంట్. మరి ఈ నాల్సా అనేది ఎలాంటి రకమైన ఆర్గనైజేషన్ అంటే ఇది ఒక స్టాట్యుటరీ బాడీ టైప్ అనమాట. బికాస్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ద్వారా ఎస్టాబ్లిష్ అయిన ఈ నాల్సా అనే బాడీ ఏం చేస్తుందంటే వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి వాళ్ళకి ఒక లాయర్ని హైర్ చేసుకునే కెపాసిటీ కానీ మనీ కానీ ప్రొవిజన్స్ కానీ ఉండవు. కాబట్టి వీళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అంటూ ఇస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆర్టికల్ 39A ఆఫ్ డిపిఎస్పిలో ఏం చెప్పిందంటే
పువర్కి మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తూ వీకర్ సెక్షన్ ఆఫ్ సొసైటీకి కూడా జస్టిస్ ప్రొవైడ్ చేయగల ప్రొవిజన్స్ని మనం ఇవ్వడానికి ఈ నాల్సా అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1987 యాక్ట్ ప్రకారం. ఈ నాల్సాలో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్యాట్రన్ ఇన్ చీఫ్ ఆఫ్ యాజ్ ద మెయిన్ మెంబర్, తర్వాత సర్వింగ్ కానీ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కానీ నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఉండాలి, హూ అలాంగ్ విత్ కన్సల్టేషన్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వాళ్ళతో పాటు కంకరెన్స్లో తీసుకొని ఆ పర్సన్ని అపాయింట్ చేయడం అంటూ జరుగుతుంది నాల్సాకి. ఇప్పుడు నాల్సా అనేది ప్రతి స్టేట్కి కూడా ఈ యాక్ట్ అనేది వర్తిస్తుంది. సో ఎవ్రీ హైకోర్ట్ ఆర్ హైకోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీ అనేది ఒక కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. అందులో ఈ మెంబర్స్ అంటూ కూర్చుని వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఎవరైనా సరే వీళ్ళని అప్రోచ్ అయ్యి ఆ కేసు యొక్క దాని గురించి వాదన కానీ ఏదన్నా కానీ రకమైన రికమెండేషన్స్ కానీ లేకపోతే రెఫరెన్సెస్ కానీ ఐడియాస్ని కానీ అలా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు వీకర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కమిటీస్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు అట్ డిస్ట్రిక్ట్స్ అండ్ తాలూక్స్ లెవెల్లో. ఫ్రీ లీగల్ సర్వీసెస్ అనేది ఎవరెవరు వీకర్ సెక్షన్స్లో వచ్చేది ఎవరు అని అంటే మనకి విమెన్ అండ్ చిల్డ్రన్, SC/ST మెంబర్స్, ఇండస్ట్రియల్ వర్క్మెన్ అలాంగ్ విత్ ద విక్టిమ్స్ ఆఫ్ మాస్ డిజాస్టర్, ఏదైనా డిజాస్టర్లో లైక్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ కానీ సునామీ వల్ల చాలా కోల్పోయిన వాళ్ళు కానీ ఏదైనా ఫ్లడ్ వల్ల ఎర్త్క్వేక్ వల్ల డిజాస్టర్ డిజేబుల్డ్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా వీకర్ సెక్షన్ ఆఫ్ సొసైటీలోనే ఆ కేటగిరీలో రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా నాల్సా దగ్గరికి వెళ్ళి ఏదైనా రకమైన కేసు యొక్క సపోర్ట్ అనేది హెల్ప్ అనేది తీసుకోవచ్చు. సో ఇలాంటి లీగల్ ఎయిడ్ గురించి మనకు ఆల్రెడీ 39A అనే యాక్ట్లో మనం ఆల్రెడీ ఆర్టికల్లో చూసాం కదా, లైక్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేయాలని. అలాంగ్ విత్ ఇట్ ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21 కూడా ఏం చెప్తుందంటే ప్రతి మనిషికి లీగల్ ఎయిడ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అనేది ఒక ఫండమెంటల్ రైట్, వారి యొక్క బేసిక్ హక్కు అని చెప్పడం ఈ ఆర్టికల్ 21 చెప్తుంది. సో దీస్ ఆర్ ద 2 ఆర్టికల్స్ ప్రొవిజన్. అండ్ ఎందుకు ఈ 2 ఆర్టికల్స్ మనం ఇండియాలో మెన్షన్ చేసాం కాన్స్టిట్యూషన్లో అంటే మనం యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948 ఆ చార్టర్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఆ చార్టర్లో ఉన్న ప్రొవిజన్స్నే మనం ఒక్కొక్క ఆర్టికల్ కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆర్టికల్ 19 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. అలానే ఆర్టికల్ 39A అండ్ 21లో కూడా ఈ లీగల్ ఎయిడ్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. So guys, here the next item is about the tribunals అన్నమాట. Tribunals are the quasi judicial bodies. ఇవి ఆర్టికల్ 323A కానీ 323B కానీ లో ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇవి ఎవరు ఎస్టాబ్లిష్ చేయడానికి కమిటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసిన కమిటీ ఎవరైతే సిఫార్సు చేశారో వాళ్ళు స్వరణ్ సింగ్ కమిటీ. 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం ఈ 2 యాక్ట్ని మనం యాడ్ చేసాం. ఎప్పుడు కూడా మనకి క్యాపిటల్ లెటర్స్లో ఏదైనా ఆర్టికల్స్ కానీ ఆ ఆర్టికల్స్ పక్కన సబ్ క్లాజెస్గా వస్తే మాత్రం అది అమెండ్మెంట్ యాక్ట్స్ అనమాట. స్మాల్ యాక్ట్స్ అంటే బిఫోర్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి ముందే ఉన్న ఆర్టికల్స్ని స్మాల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం, స్మాల్ ABC అనేది. అదే మనకి కాన్స్టిట్యూషన్ తర్వాత మనం ఏమైనా అమెండ్మెంట్స్ చేస్తూ ఉంటే మాత్రం క్యాపిటల్స్లో మెన్షన్ చేస్తాం. సో క్యాపిటల్ A and B ఆర్ ద ప్రొవిజన్స్ యాడెడ్ అకార్డింగ్ టు ద 42nd అమెండ్మెంట్ యాక్ట్. ఇది స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఏం చెప్పారంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అంటే క్యాట్ లాంటి అంటే మనకి ఎక్కడన్నా సర్వీస్ పర్సనల్కి ఉండే ట్రిబ్యునల్స్ వాళ్ళ యొక్క ఇప్పుడు ఆర్మ్ ఫోర్సెస్ ఉంటారు, వాళ్ళ మధ్యన ఏమైనా లోపల డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటే వాళ్ళు సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ వెళ్ళరు. వాళ్ళకి ఉన్న ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఉంటే అవి ఎస్టాబ్లిష్ అవుతాయి వాళ్ళకి డిస్ప్యూట్ రెజల్యూషన్ గురించి. అదే అదర్ ట్రిబ్యునల్స్ అపార్ట్ ఫ్రమ్ ది అడ్మినిస్ట్రేటివ్ లైక్ ప్రైవేట్ ట్రిబ్యునల్స్ ఆర్ సమ్ ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్స్ అలాంటివన్నీ ట్రిబ్యునల్స్ వస్తే అవి 323B యాక్ట్ ప్రకారం ఆర్టికల్ ప్రకారం ఎస్టాబ్లిష్ అయిన ట్రిబ్యునల్స్ అనమాట. డిస్ప్యూట్స్ అన్ని రిజాల్వ్ చేస్తూ ఉంటాయి. ఇవి ట్రిబ్యునల్స్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ ఫంక్షనింగ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీస్కి కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి అనమాట. ఆ టెక్నికాలిటీస్ అన్నిటి కూడా అడ్మినిస్ట్రేటివ్ టెక్నికాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్ జడ్జ్ కానీ సుప్రీంకోర్టు జడ్జ్ కానీ చేయకపోవచ్చు అలాంటి ప్రొవిజన్స్ని అలాంటి రిజాల్యూషన్స్ని. అందుకని ఇలాంటివన్నీ కూడా ట్రిబ్యునల్స్ ఫార్మాట్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వీటి యొక్క ప్రొవిజన్స్ ఏంటంటే మనకి యూజువల్గా సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది కానీ ప్రొసీజర్ ఫర్ సివిల్ క్రిమినల్ ప్రొసీజర్ అని కానీ ఎస్టాబ్లిష్ చేసిన ప్రొవిజన్స్ని మన సుప్రీంకోర్టు హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఫాలో అవుతాయి. కానీ ఇక్కడ ఈ ట్రిబ్యునల్స్ ఫాలో అయ్యేది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఎవరు కూడా వారు చేయకున్న తప్పుకు వాళ్ళని హింసించకూడదు ఎక్కువగా, కానీ వారి యొక్క కేసులో వాళ్ళని నిందితులుగా చేయకూడదు, విట్నెస్గా చేయడం కానీ అలాంటి ప్రొవిజన్స్ అన్ని కొన్ని ఉండి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటూ ఉంటాం అనమాట. దాని ఆధారంగానే ట్రిబ్యునల్స్ అనేవి రన్ అవుతాయని. అండ్ దెన్ లీగల్ బైండింగ్ ఆన్ ఆల్ ద పార్టీస్ అనమాట, సబ్జెక్ట్ టు అపీల్ అనేది ప్రొవిజన్స్ ఉన్నాయి. మనం సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు, యూజువల్లీ ఇక్కడే కేసు సాల్వ్ అవుతూ ఉంటుంది. అండ్ లీగల్ బైండింగ్, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద పార్టీస్ అండ్ పార్టీస్ హ్యావ్ టు అగ్రీ టు ద డిక్రీ అనమాట. సో దిస్ ఇస్ వాట్ ట్రిబ్యునల్స్ ఈస్ కంప్లీటెడ్ విత్ దిస్ ప్రొవిజన్స్. అండ్ చాప్టర్ 3 and 4 కూడా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ సెషన్లో మీ ముందుకి చాప్టర్ 5, 6, 7 తీసుకొచ్చేస్తాం, పాలిటీ లెక్చర్ సిరీస్. విత్ దిస్ ఆల్ ది నెక్స్ట్ 2-3 లెక్చర్స్ ద్వారా మీకు పాలిటీ కూడా కంప్లీట్ అయిపోతుంది.
ఉంది. సో డూ చెక్ అవుట్ ది వీడియోస్ గైస్, ప్రీవియస్ వీడియోస్ ఆల్సో ఇఫ్ యూ హ్యావెంట్, బికాస్ ఆర్ట్ అండ్ కల్చర్, ఎన్వైర్న్మెంట్ అండ్ ఆల్ ది ఇంటర్నేషనల్ అఫేర్స్ అండ్ యాజ్ వెల్ as ది ఎకానమిక్ ప్రొవిజన్స్ కూడా, ఎకానమీ డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ అయిపోయాయి, అండ్ ఫర్ దాట్ వీడియోస్ have also been made. So do check out the videos, and also subscribe to our channel, YouTube channel for exams A to Z, Telegram channel and website for all the latest updates, and do participate in the answer writing sessions of APPSC Group 1 mains pattern. So that is it for this session. Happy learning. Stay tuned.